ఈరోజు చెప్పబోయేటువంటి విషయం ఏమిటంటే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. అందులో మన సంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తున్నాను. ముందుగా హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత, ముస్లింలది ఖురాన్, క్రైస్తవులది బైబిల్. ఈ మూడు గ్రంథాలు చూసినట్టయితే ప్రతి గ్రంథం మానవ విలువల్ని, మానవుడు ఎలా బతకాలి, ఏ విధంగా ఉండాలి అని తెలియజేస్తున్నాయి. ఇక్కడ పూజలు చేసేవారు బాగానే ఉన్నారు, నమాజు పోయేవారు బాగానే ఉన్నారు, చర్చికి పోయేవారు బాగానే ఉన్నారు. కానీ వాళ్ళ దేవుళ్ళను కొలుస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాంది తినుడు, వీంది తాగుడు, వాణ్ణి ముంచుడు, వీణ్ణి ముంచుడు, ఓనికి అన్యాయం చేయడం, మోసం చేయడం, దగా కుట్రాలతో ఉండడం వల్ల దురాత్మలు దూరి మంచి వాళ్ళ యొక్క ఆత్మలను దేవుడు తీసుకుపోతున్నారు. దేవుడు తీసుకుపోతున్నారు. కాబట్టి ఒక మనిషికి ఉండాల్సిన లక్షణాలు మానవత్వ విలువలు మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తూ ప్రకృతికి లోబడి, లంచాలకు లోబడి ప్రజలను మోసం చేస్తూ, ప్రజలను హింసిస్తూ వాళ్ళు బతుకుతున్నారు క్రూరంగా. ఈరోజు ఈ మూడు పవిత్రమైనటువంటి గ్రంథాలను పక్కబెట్టి మానవుడు జలసాలకు, తాగుడు, తినుడు, వ్యభిచారం, దొంగతనం, అసూయ, అహంకారం ఇలాంటికి వెళుతున్నాడు. వెళ్ళి తనకు తానే మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఎక్కువ ఇలా ఎందుకు జరుగుతుందంటే మొదటిగా సినిమాలు, తాగుడు, జూదం, డ్రగ్స్, సిగరెట్లు, గోవా, గుట్కలు, తంబాకు, ఈ విధంగా మన కల్చర్లోకి, మన మానవుల్లోకి ఇవి ఎంట్రీ చేసినారు. మన సొసైటీలోకి, మన సమాజంలోకి తీసుకొచ్చినారు. దానివల్ల అవి సేవించి ఈరోజు అనేక కార్యక్రమాలు భయంకరంగా పాపాలు చేస్తున్నారు. మొదటిగా చిన్న పిల్లలపై అగత్యాలు, కిడ్నాప్లు, వాళ్ళను వ్యభిచారం చేసి చంపివేయడం, దొంగతనాలకు పాల్పడడం, అనేక రకమైనటువంటి మూగ జీవాలపై అఘాయిత్యాలు చేయడం, వ్యభిచారాలు చేయడం, ఘోరంగా పాపాలకు లోనవుతున్నారు. అందుకే ఇప్పుడు మనుషులను కూడా చూడకుండా ఒకరికొకరు కుక్కలు ఏ విధంగా అయితే ఫైటింగ్ చేసుకుంటాయో ఆ విధంగా మనుషులను నరికి చంపుతున్నారు. మనిషిని చంపడం మహాపాపం, నరహత్య మహాపాపం. నరహత్య చేసినవాడు వానికి నరకమే ఉంటుంది, అగ్గిలో కాలబడుతుండు. ఈ పవిత్రమైనటువంటి మూడు గ్రంథాలు చెప్తున్నాయి, బైబిల్, భగవద్గీత, ఖురాన్. ఇక్కడ తప్పించుకుంటే వచ్చు,
తర్వాత నీకు పైన ఉంది నీ ఆత్మకు శిక్ష. కాబట్టి ప్రియమైన నా సహోదరి సహోదరులారా, బతికిన కొన్ని రోజులు ఇక్కడ మనం ప్రశాంతంగా బతికి తోటి వారికి సాయం చేస్తూ, పాపాలు చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, దొంగతనాలు చేయకుండా, మన ఇష్టానుసారకంగా జీవించకుండా మనము ఒక క్రమ పద్ధతిలో పాటిస్తే మీకు తెలిసినటువంటి మీ స్నేహితులకు మంచి విషయాలు చెప్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ, ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు ప్రతి ఒక్కరికి మనం అందచేయాలి. ప్రతి ఒక్క యువకుడు దీనిపై అవగాహన కలిగి ఉండి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఆ విధంగా ప్రతి ఒక్కరికి మన యొక్క సమస్యను, అది జరుగుతున్న అగత్యాల గురించి వివిధ కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలి. కాబట్టి ముఖ్యంగా యువత భయంకరమైనటువంటి పాపంలో ఊబిలోకి వెళ్ళి చేయరాని క్రియలు చేసి వాళ్ళ జీవితాన్ని వినాశనం చేసుకుంటున్నారు. మంచి జీవితం తాగి వాళ్ళ శరీరాన్ని నలగొట్టుకుంటున్నారు. గంజాయి తీసుకొని, డ్రగ్స్ తీసుకొని పిచ్చివాడిగా తయారవుతున్నాడు. మాధ్యములు, కళ్ళు, అనేకమైనటువంటి చెడు వ్యసనాలకు వెళ్ళి మనుషులపై మృగంగా తయారై చంపేస్తున్నారు. దయచేసి నా ప్రియమైనటువంటి భారతదేశ పౌరులారా, మనం అలాంటి అగత్యాలకు పాల్పడకుండా అందరినీ మంచిగా ప్రేమిస్తూ ముందుకు సాగాలని నేను కోరుతున్నాను. ఈ చెడు వ్యసనాలకు దూరమై మన భారతదేశానికి చెడు పేరు తేవకుండా మంచి వ్యక్తులు, మంచి ప్రేమగల దేశం అని చెప్పుకునేదాకా తయారుగాండి నా యువత, నేటి సమాజమా. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా హిందువుల సంప్రదాయం ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ హిందువులకు తొలి ఏకాదశి శివుని చేష్టలతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి దేవుని స్మరించుకుంటారు. అదేవిధంగా దసరా, బతుకమ్మ 9 రోజులు ఆడి పెద్ద బతుకమ్మను తీసుకెళ్ళి ఆ చెరువులో వేస్తారు. ఎంతో ఆనందంగా ఆ 9 రోజులు ఆడి ఆ బతుకమ్మను తీసుకుపోయి మళ్ళీ అక్కడ చెరువులో వేస్తున్నారు. సంతోషం. ఆ విధంగా దసరా ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం చాలా బ్యూటిఫుల్. ఎందుకంటే కౌరవులు పాండవులకు యుద్ధం వస్తే పాండవులు వాళ్ళ ఆయుధాలను, వాళ్ళ బంగారు నగలను ఆ జమ్మి చెట్టుపై వేసి వెళుతారు. వాళ్ళు ఎన్ని రోజులు యుద్ధం చేస్తారో అన్ని రోజులు మళ్ళీ తిరిగి వస్తారు. తిరిగి వచ్చే వరకు ఆ నగలు, ఆభరణాలన్నీ చెట్టుపైనే ఉంటున్నాయి. జమ్మి చెట్టుపై జమ్మి చెట్టు మా యొక్క ఆభరణాలు కాపాడిందని దానికి పూజ చేసి, దానికి చేసి ఈ దసరా పండుగ అలాగా వాళ్ళు అలంకరించుకోవడం, దానికి పేరు పెట్టబడింది. అది ఆనవాయితీగా వస్తుంది. పురాతనలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. మరియు సంక్రాంతి
మంచి విలువలతో కూడుకున్నటువంటి ఆటపాటలు, పిండి వంటలు, భోగి, పెండ ముద్దలు వేసి గంగిరెద్దుల ఆటలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది చెప్పలేని ఆనందం. అదేవిధంగా మహాశివరాత్రి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శివుణ్ణి ఆరాధిస్తారు. ది గ్రేట్ పవర్ఫుల్ హిందూ సంప్రదాయం. మరియు ఉగాది లాస్ట్గా మనకు రావాల్సిన పండుగ ఉగాది. మంచి పూత, మామిడి పూత వస్తుంది. తర్వాత మామిడికాయలు తెచ్చి ఆ కుండ తీసుకొచ్చి నీళ్ళు పోసి బెల్లం పానక చేసి మామిడి పూత వేసి అన్నీ కలుపుకొని మామిడికాయ వేసి కలుపుకొని ఎంత చక్కగా తాగితే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. ఇంత అద్భుతమైనటువంటి హిందూ సంప్రదాయాలు ఇవన్నీ మీరందరూ పాటించాలి. సమాజాన్ని మంచి నడవడికలో నడిపించాలి. ముఖ్యంగా ముస్లింలకు మంచి పవిత్రమైనటువంటి పండుగ రంజాన్. ఆ రంజాన్ని వాళ్ళు యావత్తు దేశం నలుమూలల నాష్టంగా ఒక ప్లేస్కి వచ్చి నాష్టంగా వాళ్ళు కిందికి తల పెట్టి మోకాళ్ళపై తల కింది పెట్టి ఆ యొక్క అల్లాను ఆరాధిస్తారు. ఎంత గొప్ప వైద్యం మనది, ఎంత గొప్ప భక్తి వాళ్ళది, ఎంతో శ్రేష్టంగా ఉంటుంది ముస్లింలది. క్రిస్టియన్ ముఖ్యమైనటువంటి పండుగ క్రిస్టమస్. ఇది పండుగ కాకుండా ప్రభు పుట్టిన దినం అయినది. అది డిసెంబర్ 25 రోజే వస్తుంది. పుట్టినరోజు మారదు కాబట్టి ఆయన పుట్టిన దినం ఆ రోజు. ఆయన శుక్రవారం చనిపోయి శనివారం సమాధి నుండి ఆదివారం లేస్తుంది. ఆయన కన్య గర్భంలో పుట్టి ఈ లోకానికి వచ్చి పశుపాకలో పుట్టి ఈ లోకానికి పరిచయమై మన పాపం నిమిత్తం కోసం ఈ యొక్క మన దేశానికి వచ్చి మన పాపములను అనేకమైనటువంటి రోగులను స్వస్థపరుస్తున్నప్పుడు ఈ రాజులు చూసి ఇంత మంచి చేస్తుండు, వీన్ని ఇక్కడ ఉంచొద్దు అని చెప్పేసి ఆయనను ఏం చేస్తారంటే అనేక చిత్రహింసలకు గురి చేసి ఆ సిలువను తయారు చేసి సిలువపై ఆయనను పరుండబెట్టి చేతుల్లో శిలలు బిగించి తలకు ముళ్ళ కిరీటం పెట్టి సిలువ వేసి ఆ బల్యంతో పొడుస్తారు. అనేక బాధలు భరిస్తాడు కానీ ఆయన ఏ ఒక్కరి బిడ్డ మీద కక్ష పెట్టుకోలే. నా ప్రియమైన బిడ్డలారా, నా గురించి ఏడవకండి, మీ పిల్లల గురించి ఏడవండి అని అంటున్నారు. దేవుడు శుక్రవారం చనిపోయి శనివారం సమాధులు ఉండి ఆదివారం లేస్తుండు. నిజమైన దేవుడు. ఈ అద్భుతమైనటువంటి భారతదేశంలో ఈ 3 పవిత్ర గ్రంథాలను ఎవరైతే ఆరాధిస్తారో, ఆత్మీయంగా ఉంటారో వాళ్ళు ఈ లోకంలో ఏ తప్పు చేయరు. ఈ అఘాయిత్యాలకు, దొంగతనాలకు, వ్యభిచారానికి, అనవసరమైన క్రియలు, చంపడం, నరహత్య చేయడం, దొంగతనం చేయడం ఇవన్నీ చేయరు. ఇవన్నీ ఈ 3 పవిత్ర గ్రంథాలను ఎవరైతే మరుస్తారో వాళ్ళే ఈ అఘాయిత్యాలకు,
పాల్పడి డ్రగ్స్ కలపడబడి తాగుడుకు, తినుడుకు, జల్సాలకు, ఇష్టానుసారమైన జీవితం, వ్యభిచారం అన్నీ చేస్తూ వాళ్ళ జీవితాన్ని అర్ధరహితంగా ముగించుకుంటున్నారు. ఇది చాలా బాధాకర విషయం మన భారతదేశానికి. ప్రియమైన నా భారతదేశ పౌరులారా, నేను చెప్పేది ఒకటే. ఈ 3 పవిత్ర గ్రంథాలను ఎవ్వల పవిత్ర గ్రంథం వాళ్ళు అనుసరిస్తూ దాని ప్రకారంగా మీరు నడుచుకోండి. అప్పుడు మన భారతదేశం బాగుపడుతుంది. ఈ అగత్యాలు జరిగాయి. తాగుడుకు దూరంగా ఉంటాం, పాపాలకు దూరంగా ఉంటాం, వ్యభిచారాలకు దూరంగా ఉంటాం, అనవసరమైన క్రియలకు వెళ్ళి మన పని ఏదైతే ఉందో అదే చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతాం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మన సంప్రదాయాలు మర్చిపోకండి. మన భారతదేశంలో ఉన్నటువంటి సంప్రదాయాలు ఇంకెక్కడా లేవు. ఇది ఒక అద్భుతమైన దేశం మనది. ఇది ఈ భారతదేశంలో మనం పుట్టడం ఒక గొప్ప మంచి పుట్టినిల్లు. ఈ జీవితం విలువైంది. ఈ జీవితాలను మనం వినాశనం చేసుకోకూడదు. ఈ పవిత్రమైనటువంటి గ్రంథాలను చదివి మన జీవితం ఎలా ఉండాలో ఏ విధంగా సరిదిద్దాలనేది దానిలో ఉన్న సారాంశం. దానిలో ప్రతి ఒక్క దాంట్లో సారాంశం ఉంటుంది. దాని ప్రకారంగా మీరు వెళితే ఖచ్చితంగా మీ జీవితం బాగుపడుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి నేను విజ్ఞప్తిస్తున్నా, ఈ 3 గ్రంథాలను ఎవరు ముస్లిం వారు ఖురాన్ను, క్రిస్టియన్ వాళ్ళు బైబిల్ను, హిందువులు భగవద్గీతను పాటించి దానిలో ఉన్న సారాంశాన్ని తెలుసుకొని మీరందరూ ముందుకు సాగుతారని. అనేక మతాల వారు ఉన్నారు, అనేక ఆచార్య వారు ఉన్నారు. వారి సంప్రదాయాలు వాళ్ళు పాటిస్తే ఇక్కడ ఎలాంటి అగత్యాలు జరిగాయి. కాబట్టి ఇవన్నీ పాటించి ముందుకు పోతారని కోరుతున్నాను. మరొక విషయం, యువత ఈ చెడు బానిసలకు చేరై మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని వినాశనం చేసుకోకండి. మంచి జీవితం మళ్ళీ రాదు. కాబట్టి ఉన్నప్పుడే వినియోగించుకోండి. మీ వల్ల మీ కుటుంబం, మీ ఫ్యామిలీ, మీ భార్య వినాశనం కాకూడదు. మీరు మంచివారే. నా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు మంచి వ్యక్తి, మంచి నిజాయితీ పరులు అని నేను నమ్ముతున్నాను. ఆ విధంగానే మీరు బతకాలని, 100 ఏళ్ళ ఆయుస్సును మీరు పొడిగించుకొని ముందుకు సాగుతారని నేను కోరుకుంటున్నా.